ఈ రోజున మనం ఒనేసిము జీవితంలో నుండి కొన్ని పాఠాలు మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి ఫిలోమోనుకు వ్రాసినటువంటి పత్రిక. ఈ పత్రికలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. ఈ అధ్యాయంలో 25 వచన భాగాలు ఉంటాయి. ఈ మొదటి అధ్యాయంలో ఫిలోమోనుకు వ్రాసినటువంటి పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు ఫిలోమోనుకు వ్రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచ్చిన భాగాలు మనం చదవగలిగితే, క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో, ఈ మాట మీరు నోట్ చేయండి, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను. నేను నిన్ను వేడుకొనుచున్నాను. 11వ వచనంలో, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. అపోస్తులుడైన పౌలు గారు ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఆ పత్రికలో ఎవరిని బట్టి మాట్లాడుతున్నాడంటే ఒనేసిమును బట్టి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పత్రికలో మనకు 3 కనబడుతూ ఉన్నారు. ఒకరు పౌలు గారు, 2 ఫిలోమోను, 3 ఒనేసిము. ఎవరికి పత్రిక రాశారు? పౌలు గారు ఫిలోమోనుకు పత్రిక రాశాడు. ఫిలోమోనుకు పత్రిక రాస్తూ ఎవరిని గూర్చి మాట్లాడుతున్నాడంటే ఒనేసిమును గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పత్రిక రాసినప్పుడు పౌలు గారు ఎక్కడున్నారంటే రోమా చెరసాలలో ఉన్నారు. రోమా చెరసాలలో ఉండి ఈ పత్రిక రాసి పంపించాడు. కొద్దిగా మనకు అర్థమవటం కోసం ఫిలోమోను గూర్చి కొన్ని విషయాలు మొదటిగా మనం ఆలోచన చేద్దాం. ఫిలోమోను ఎవరంటే అతడు గొప్ప ధనవంతుడు. ఎవరు చెప్పండి? ఫిలోమోను కొలసీ పట్టణములో ఉన్న సంఘములో ఒక ప్రధాన పాత్ర పోషిస్తూ ఒక గొప్ప ధనవంతుడుగా ఉన్నటువంటి వ్యక్తే ఫిలోమోను. అతను గూర్చినటువంటి వివరాలు మనకి ఫిలోమోను పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాలలో అతని భార్య, అతని కుమారుని గూర్చి కూడా పౌలు గారు అక్కడ ప్రస్తావిస్తాడు. అతని భార్య పేరు అపియా. అతని కుమారుడైనటువంటి అతని పేరు అర్కిప్. మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఫిలోమోను గొప్ప ధనవంతుడు, దేవుని సంఘములో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ సంఘములో దేవుని సన్నిధిలో పరిచర్యలో అతడు కొనసాగించబడతా ఉన్నాడు. రెండవదిగా ఫిలోమోను తన కుటుంబముతో ప్రభువును కలిగినటువంటి వాడు. అంటే తనతో పాటు తన భార్య భర్తలతో పాటు కలిసి వారి కుమారుడు, కుటుంబం అంతా కూడా ప్రభువును కలిగి ప్రభువును సేవిస్తూ ఉన్నటువంటి వారు. 2 చేతుల దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. మూడవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, ఈ ఫిలోమోను తన కుమారుణ్ణి దేవుని పనిలో పరిచర్యలో ప్రోత్సహించి ముందుకు నడిపించినవాడు. పౌలు గారు ఈ ఫిలోమోను యొక్క కుమారుని గూర్చి మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? 2వ వచనంలో మీరు గమనిస్తే, మన సహోదరి అయిన అపియాకును
తోడి యోధుడైన అర్కిపానకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది. ఫిలోమోను కుమారుడైన అర్కిపాను గూర్చి మాట్లాడుతున్నప్పుడు ఏమన్నాడో తెలుసా? యోధుడైనా. ఈ 3 విషయాలు ఫిలోమోను గూర్చి నేను మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. మొదట ఎవరు చెప్పండి? అతడు గొప్ప ధనవంతుడు. సహజంగా అందరూ అని మనం చెప్పలేం, కానీ కొందరు ఖచ్చితంగా వారు కలిగి ఉన్న ధనాన్ని బట్టి కాస్తంత వారి జీవితంలో అహంభావం లేదా గర్వం అన్నది చోటు చేసుకుంటుందండి. ధనాన్ని బట్టి అందరి జీవితాల్లో అని చెప్పలేము, కానీ కొందరి జీవితాల్లో ఖచ్చితంగా ఏమొస్తుంది? గర్వం అన్నది వస్తుంది. మీరు 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని మీరు గమనిస్తే అక్కడ దైవజనుడైన పౌలు గారే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఏమని హెచ్చరిస్తున్నాడో తెలుసా? చూడండి. ఇహమందు ధనవంతులైనటువంటి వారు ఏం కాకూడదంట? చెప్పాలి, ఏం కాకూడదు? గర్విష్ఠులు కాక. సహజంగా ధనము మన జీవితంలో దేన్ని తీసుకొని వస్తుందంటే గర్వాన్ని తీసుకొని వస్తుంది. ఈ విషయంలోనే పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి పత్రిక రాస్తూ ఈ విషయాన్ని ఎత్తిపడుతున్నాడు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు ఏం కాకూడదంట? గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ధనాన్ని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడు? ఇది అస్థిరమైనది. ధనము అస్థిరమైనది. ధనము శాశ్వతమైనది కాదు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? పెద్దవాళ్ళు ఊరకల్లా ఓళ్ళు బళ్ళు అవుతాయి అంట, బళ్ళు ఓళ్ళు అవుతాయి. ధనము ఈ రోజున మన దగ్గర ఉండొచ్చు, రేపు మన దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి వెళ్ళచ్చు. స్థిరము కాని ధనాన్ని చూసుకొని మనం ఏం కాకూడదు చెప్పండి? గర్విష్ఠులము కాకూడదు. ఎందుకు గర్విష్ఠులము మనం కాకూడదంటే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు ఆయన కృప చూపుతాడు. దేవుడు గర్విష్ఠులకు విరోధి. మనం కలిగి ఉన్న ధనాన్ని బట్టి మనలోనికి గర్వం రాకూడదు. మనం కలిగి ఉన్న వనరులను బట్టి మనలోనికి గర్వం రాకూడదు. మనం కలిగి ఉన్న అధికారాన్ని బట్టి మనలోనికి గర్వం రాకూడదు. సమాజంలో ఒక మంచి స్థితిగతులను బట్టి మనలోనికి గర్వం రాకూడదు. మనం చదువుకున్న చదువును బట్టి మనం గర్వించకూడదు. ఎప్పటికీ మనం తగ్గించుకొని దీనులంగానే మనము బ్రతకాలి. ఎందుకంటే దీనులకు దేవుడు ఏమిస్తాడు చెప్పండి? కృపిస్తాడు. ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్వించక, అస్థిరమైన ధనము యందు నమ్మిక ఉంచక ఏం చేయాలంట? సుఖముగాను, అమ్మా కొంచెం గట్టిగా చెప్పాలి, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు. చప్పట్లు కొట్టి దేవుని నామానికి కనపరుద్దాం. మనం నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకడానికి మనకు సమస్తాన్ని ధారాళముగా దయచేయు దేవుని యందు మనం ఏముంచాలి? నమ్మకాన్ని ఉంచాలి. మన నమ్మిక మన ప్రభువు అయి ఉండాలి. మన నమ్మిక మన దేవుడై ఉండాలి. మన నమ్మిక మన ప్రభు మీదే ఉంచాలి. ధనము శాశ్వతము కాదు, కిరీటము తరతరములు ఉండునా అని సొలొమోను పలికాడు. కిరీటము దేన్ని సూచిస్తుంది? అధికారాన్ని, ఆధిపత్యాన్ని సూచిస్తుంది. అధికారం కూడా ఎప్పుడు ఒకరి దగ్గరే ఉండదండి. ఉంటుందా? ధనము స్థిరము కాదు, అధికారము కూడా శాశ్వతము కాదు.
కాబట్టి మనం ధనాన్ని నమ్ముకోకూడదు, అధికారాన్ని అంతకంటే కూడా నమ్ముకోకూడదు. మనం నమ్ముకోవాల్సింది ఎవరిని? యేసయ్యని. ఫిలోమాను ధనవంతుడే, కానీ ధనం మీద తన మనసు పెట్టల, ధనాన్ని బట్టి గర్వించల, తాను కలిగి ఉన్న ధనాన్ని బట్టి ఈ కాలరు పైకి ఎగరేలా. అతడు ప్రభువు యందు నమ్మిక ఉంచిన వాడండి. అది పౌలు గారే ఫిలోమాను గూర్చి సాక్ష్యం ఇస్తాడు. అక్కడ 4వ వచనంలో ఏమంటాడో తెలుసా? నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను. ఫిలోమాను సొంత డబ్బా కొట్టుకోలా. పౌలు గారు ఫిలోమాను గూర్చి విన్నాడంట. సహోదరులు, సంఘస్థులు, ఆత్మీయులు, బంధువులు, ఇరుగు పొరుగు వారు ఫిలోమాను గూర్చి మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలు పౌలు గారి యొక్క చెవిని పడ్డాయి అంట. ఏమని? ఫిలోమాను గొప్ప ధనవంతుడయ్యా, కానీ ఎప్పుడు కూడా తాను కలిగి ఉన్న ధనాన్ని ఆధారం చేసుకుని అతడు గర్వించిన వాడు, ధనం మీద నమ్మిక ఉంచినవాడు కాదు. అతని యొక్క నమ్మికంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మీదే. హల్లెలూయా. అక్కడ ఇంకొక మాట కూడా అన్నాడు, అతడు ప్రేమ కలిగిన వాడంట. ఏం కలిగిన వాడు చెప్పండి? ప్రేమ కలిగిన వాడు. ప్రేమ కలిగిన వాడండి. రెండవదిగా కుటుంబముతో అతడు ప్రభువును కలిగినవాడు. కుటుంబంతో ప్రభువును కలిగినవాడు. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన భూమికి వచ్చారు. ఎన్ని సంవత్సరాలకి వాగ్దాన భూమికి వచ్చారు? 40 సంవత్సరాలు. ఐగుప్తు నుండి బయటికి తీసుకొని వచ్చిన మోషే చనిపోయాడు. తర్వాత యెహోషువ, కాలేబు వారి నాయకత్వంలో వీరంతా కూడా కానాను చేరారు. కానాను చేరిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట యెహోషువ నిలబడి ఒక మాట పలుకుతాడు. ఇదిగో నా తీర్మానం ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. మరి మీ విషయమో నాకు తెలియదు, మీ విషయం నాకు తెలియదు. ఇదిగో నేను, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబంతో నేను నా ప్రభువును సేవిస్తాను. యెహోషువ తన కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టుకున్నాడు. కుటుంబంతో యెహోషువ దేవుని కలిగి దేవుని సేవిస్తున్నాడు. ఇదే అనుభవం ఫిలోమాను కూడా కలిగి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో కొర్నేలి అనేటువంటి భక్తుని మనం చూస్తాం. ఎవరు చెప్పండి? అతడు తన ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయవాడు. ఇంటి వారందరితో అంటే చెప్పండి, ఇంట్లో ఎవరుంటారు? భార్య ఉంటుంది. భార్య భర్తలకు ఎవరుంటారు? పిల్లలు ఉంటారు. ఈ భార్య భర్తలకు ఎవరుంటారు? తల్లిదండ్రులు ఉంటారు. ఖచ్చితంగా తల్లిదండ్రులతో తమ బిడ్డలతో కలిసి కొర్నేలి ప్రతి దినము ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ప్రార్థన చేస్తున్నాడు. ఫిలోమానులో మనం నేర్చుకోవలసిన ఒక గొప్ప ఆత్మీయ పాఠం ఏంటంటే, మనం కుటుంబంతో ప్రభువును సేవించాలి. ఫిలోమాను భార్య అప్పియ తన భర్తతో కలిసి ప్రభువును సేవిస్తుంది. వారి కుమారుడు అర్కిప్పు తల్లిదండ్రులతో కలిసి ప్రభువును సేవిస్తూ ఉన్నాడు. కుటుంబంగా వారు ప్రభువును సేవిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక చిన్న హెచ్చరిక, దేవుని మందిరంలో ఈరోజు నువ్వు కుటుంబంతో ఉన్నావా? నిజంగా అలా నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యుడు. ఫిలోమాను యొక్క క్రమంలో నీవు ఉన్నావు, యెహోషువ క్రమంలో నీవు ఉన్నావు, కొర్నేలి క్రమంలో నీవు ఉన్నావు. ఒకవేళ నీ కుటుంబంలో ఎవరైనా మిస్ అయ్యారా? నీతో ప్రభువును సేవించే విషయంలో, నీతో దేవుని మందిరానికి వచ్చే విషయంలో, నీతో కూడా వారు దేవుని సన్నిధిలో లేకుండా
ఒకవేళ ఉంటే వారి విషయమై నీకు ఆలోచన ఉందా? నాతో కూడా నా భర్త దేవుని మందిరంలో ఉండాలి, నా పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, నా తల్లిదండ్రులు దేవుని మందిరంలో ఉండాలి, వారితో కలిసి నేను ప్రభువును సేవించి ఆరాధించాలి, ఘనపరచాలి. అటువంటి భారము దేవుడు ఈ రోజున ప్రతి ఒక్కరి హృదయంలో దేవుడు కలగ చేయునుగాక. మూడవదిగా ఫిలోమాను తన కుమారుని దేవుని పరిచర్య కొరకు ప్రోత్సహించినటువంటి వాడు. కొలసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘం ఎవరింటి ఉందంటే ఫిలోమాను ఇంటే ఉందంట. ఫిలోమాను ఇంటే దేవుని సంఘము ఉన్నప్పటికీ కూడా ఫిలోమాను కుమారుడైన అర్కిప్పు ప్రధానత్వాన్ని కోరుకోల, నాయకత్వాన్ని కోరుకోల, ఆధిపత్యాన్ని కోరుకోల, పేరును కోరుకోల. ఆ సంఘములో ఫిలోమాను కుమారుడు పరిచారకుడుగా ఉన్నాడంట. ఎలా ఉన్నాడు చెప్పండి? పరిచారకుడుగా ఉన్నాడు, పరిచర్య చేసేవాడుగా ఉన్నాడంట. అంటే ఒక తండ్రిగా తన కుమారునికి ఫిలోమాను ఏం నేర్పాడంటే దేవుని సన్నిధిలో సంఘములో పరిచర్య అనుభవం నేర్పాడు. ఏం అనుభవం నేర్పాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట పలికాడు. మనుష్య కుమారుడు భూమి మీదకి దేనికి వచ్చాడంటే పరిచర్య చేయడానికి వచ్చాడు, కానీ చేయించుకోవడానికి ఆయన అనేకుల విడుదల విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు, కానీ ప్రాణాలు తీయడానికి ఆయన వచ్చాడా? బలి కోరడానికి వచ్చాడా? బలైపోవడానికి వచ్చాడు. పరిచర్య చేయించుకోవడానికి కాదు, పరిచర్య చేయడానికి వచ్చాడు. ఈ రోజున దేవుని సంఘములో దేవుని పరిచర్యలో మనం ఎలా ఉండాలంటే పరిచారకులంగా ఉండాలి, పరిచర్య చేసేవారంగా ఉండాలి. అతని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు ఏమన్నాడంటే అతడు యోధుడు పరిచర్య చేసే విషయంలో. ఇటీవల కాలంలో ఓ దైవజనుడు ఒక మాట పలికాడు. ఏం పలికాడంటే పరిచర్య చేసే విషయంలో కొందరు ఎలా ఉంటారంటే రాక్షసుల్లాగా ఉంటారంట. అది ఎంత భారమైనా, ఎంత బరువైనా, ఎంత కష్టమైనా, అది ఎంత రాత్రైనా వెనుతిరగకుండా దేవుని కొరకు పాటుపడుతూ ప్రయాసపడుతూ పనిచేసేటువంటి వారిని ఉద్దేశించి దైవజనుడు ఆ మాట పలికాడండి. రాత్రి నేను చిలువూరు ఒక దైవజనులు నెహెమ్యా గారని వారి సంఘములో 10 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నారు. రాత్రి చివరి రోజు వాకింగ్ చెప్పడానికి ఆహ్వానించారు. చివరి రోజు మీరు ఉండాలయ్యా అని. నేను అక్కడ వాక్యం చెప్పడం జరిగింది. వాకింగ్ చెప్తూ చివరిలో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో నేను కొన్ని మాటలు చెప్తూ, అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని దర్శిస్తాడు కదా. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి ఎదుర్కొని ఏమంటాడంటే, అయ్యా నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, ఇదిగో ఈ చెట్టు నీడని మీరు కాస్త విశ్రమించండి, నీళ్లు తెస్తాను, కాస్త కాళ్ళు చేతులు కడుక్కోండి, కాస్త ఆహారాన్ని సిద్ధపరిచి తీసుకొస్తాను, మీ ప్రాణాలను బలపరుచుకోండి అని అంటాడు. దానికి దేవుడు అంగీకరిస్తాడు. అక్కడ నుండి అబ్రహాము పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్తాడంటే గుడారములో ఉన్నటువంటి శారమ్మ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక మాట దేవుడు అద్భుతంగా బయలుపరిచాడు. అప్పుడు అబ్రహాము వయసు ఎంత? 99 సంవత్సరాలు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, అబ్రహాము వయసును బట్టి అబ్రహాము పరిగెత్తే వయసేనది. 99 సంవత్సరాల వయసు పరిగెత్తే వయసా? దేవునికి ఆతిథ్యాన్ని ఇవ్వడానికి, దేవుని దగ్గర పరిచర్య చేయడానికి అబ్రహాము చాలా ఆతృతగా పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి శారమ్మకు ఒక మాట చెప్తున్నాడమ్మా, ఇదిగో 3 మానికల సన్నని పిండి, మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చెయ్యి. ఎవరికి చెప్తున్నాడు? ఆమె వయసు ఎంత?
89 సంవత్సరాలు. 89 సంవత్సరాల్లో 3 మానికలంటే 6 కేజీలు మెత్తని పిండి పిసికి రొట్టెలు చేసి కాల్చే వయసు ఆమెది. అబ్రహాం ఇంట పనిచేసేవాళ్ళు ఎవరు లేరా? ఎంతమంది ఉన్నారు? 318 మంది తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి పనివాళ్ళు. ఎవరికి చెప్తే చేయరండి, ఎవరికి చెప్తే చేయరు, ఎవరికి చెప్తే చేయరు. పోనీ శారమ్మ వయసు సహకరిస్తుందా? ఆరోగ్య పరిస్థితులు సహకరిస్తాయా? సహకరించే వయసా? కానీ అబ్రహాం ఆమెకే చెప్తున్నాడు. అక్కడి నుంచి పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్ళాడు? మందలోనికి వెళ్ళి ఒక లేత దూడను చూశాడంట. చూసి పనోడిని పిలిచి వాడికి అప్పగించి దీన్ని సిద్ధం చేయన్నాడంట. ఫస్ట్ అబ్రహాము దేవునికి పరిచర్య చేయడానికి ఫస్ట్ అబ్రహాము పరిగెత్తాడు. రెండవదిగా తన భార్యను ఇన్వాల్వ్మెంట్ చేశాడు. మూడవదిగా తన ఇంట ఉన్న పనివారిని కలుపుకున్నాడు. మనం ఏం చేస్తాం? ఏదైనా ఉంటే ముందు పనివాళ్ళకి చెబుతాం, వారి వల్ల కాకపోతే మన ఇంట్లో వాళ్ళకి చెప్తాం, వారి వల్ల కాకపోతే మనం ఎంటర్ అవుతాం. అబ్రహాం అలా చేయలా. మొదట నేను చేయాలి, తర్వాత నా భార్య చేయాలి. పిల్లలు లేరుగా, పిల్లలు ఉంటే పిల్లలను కూడా ఇన్వాల్వ్మెంట్ చేసేవాడు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న పని వాళ్ళు చేయాలి. దేవుని దగ్గర పరిచర్య చేయడానికి అబ్రహాము చూపిన ఆసక్తి, అతని యొక్క శారీర బలహీనత అతనికి అడ్డుగా రాలా. మనం ఎన్ని చెబుతామో, ఏదైనా కాస్త పరిచర్య చేయవలసి వస్తే ఎన్ని చెబుతామో. అయితే నేను మీకు చెప్తున్నాను, పరిచర్యలో గొప్ప ఆశీర్వాదం దాగుందండి. పరిచర్యలో గొప్ప ఆశీర్వాదం దాగుంది. సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి పరిచర్య చేశాడు? ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. సమూయేలు ఎదిగి పెద్దవాడయ్యాడు. ఏమయ్యాడు? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పుకోవాలంటే జడ్జి. ఏమయ్యాడు చెప్పండి? కోర్టులో మీరు ఎప్పుడైనా వెళ్ళిన అనుభవం ఉంటే మీకు అర్థమవుతుందండి. ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి వెళ్ళిన ఆ హౌస్లోనికి, జడ్జి గారు ఉన్నటువంటి రూమ్లోకి, ఆ గుమ్మం ద్వారా లోనికి వెళ్ళేటప్పుడు ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి అయినా ఏదైనా కేసు మీద వెళ్ళవలసి వచ్చి లోనికి వెళితే తల వంచాలి, 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి దండం పెట్టి లోనికి వెళ్ళి. ఆమె చూసినా చూడకపోయినా వీళ్ళు ఖచ్చితంగా తల వంచాలి. ఈ గుండి కూడా పెట్టుకొని వెళ్ళాలా. పిచ్చి పిచ్చికి వెళ్తే కుదరదు. పల్లెటూరు వాళ్ళు ఫ్యాంట్లు వేయటం కుదరదు కాబట్టి లుంగి కట్టుకొని లుంగి పైకి కడతామంటే కూడా న్యాయాధిపతి అంటే దేవుడు తర్వాత దేవునితో సమానం. ఆ హోదాని దేవుడు సమూయేలుకి ఇచ్చాడు. హల్లెలూయా. బాలీములో దేవుని సన్నిధిలో దైవజనుని ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తే పెద్దయినాక ఏమయ్యాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తున్న రాజు సహితము సమూయేలు ఎదుట తల వంచాల్సిందే. హల్లెలూయా. ప్రధానులు, అధిపతులు, ధనవంతులు, గొప్పవారు సమూయేలు ఎదుట తల వంచవలసిందే. ఆ స్థానంలో సమూయేలును దేవుడు పెట్టాడు. కారణం ఏంటో తెలుసా? అతడు బాలీంలో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేశాడు. ఫిలోమాను కుమారుడు అర్కీపు. సంఘములో ఎవరు చెప్పండి? అతడు పరిచారకుడు. పరిచారకుడు పరిచారకుడు అతని ఇంటే సంఘము కట్టబడింది. ఆ దినాల్లో పబ్లిక్గా ఇలాగా ఓపెన్గా మందిరాలు కట్టుకొని ప్రభువుని ఆరాధించడానికి అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయండి. ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో మీరు చూడండి, ఇలా మందిరాలు కట్టుకొని ప్రభువుని ఆరాధించడానికి అక్కడ అవకాశం ఉండదు. అండర్ గ్రౌండ్లో వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తారు. ఒక 10 మందిగా, 15 మందిగా, 20 మందిగా కూడుకొని పెద్దగా కూడా పాటలు పాడరు వాళ్ళు.
నిదానంగా పాటలు పాడుకొని వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని వివరించుకొని ప్రార్థన చేసుకొని సైలెంట్గా అటు వెళ్ళిపోతారు. గల్ఫ్ దేశాల్లోనే కాదు, మన భారతదేశంలో ఒరిస్సా ప్రాంతానికి వెళ్ళండి. ఒరిస్సాలో ఇంకా కొన్ని ప్రాంతాలలో ఓపెన్గా ఇలా మందిరాల్లో ప్రభువుని ఆరాధించడానికి అవకాశాలు అక్కడ లేవు. లాస్ట్ టైం ఫాస్టింగ్ ప్రేయర్స్కి దైవజనులు వచ్చారు. ఎంతమందికి గుర్తు? ఏం పేరు ఆయన పేరు? మహీధర్ గారు. దేవుని కొరకు గొప్ప మిషనరీ సేవ చేస్తూ ఉన్నారు ఒరిస్సాలో. వ్యక్తిగతంగా మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అక్కడ పరిచర్య ఎలా ఏంటంటే, ప్రత్యేకంగా మందిరం అంటూ ఏమి లేదయ్యా, మా ఇంట్లోనే ఆరాధన జరుగుతుంది. ఇంట్లో ఆరాధన జరుగుతుంది కాబట్టి ఇది ప్రార్థనా మందిరం అని ఇంటి బయట బోర్డు పెట్టడానికి కూడా అవకాశం లేదంట. మరి 10 మందికి దేవుని మాటలు వినబడడానికి ఏదైనా చిన్న బాక్స్ పెడతారా అంటే బాక్స్ పెట్టడానికి కూడా అవకాశం. వచ్చే విశ్వాసులు ఎలా వస్తారు? ఏదో మమ్మల్ని పలకరించడానికి చుట్టం చూపుగా వస్తారు. అలా మేము ఒక 50 మందిగా 60 మందిగా 70 మందిగా మా ఇంటిలో ముందుగానే ఒక ప్లాన్ ప్రకారంగా హాల్ పెద్దదిగా ఏర్పాటు చేసుకొని ఆ హాల్లో మేమందరము సమకూర్చబడి ప్రభువును ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాం. అక్కడ పరిస్థితులు అంత కఠినంగా ఉన్నాయి. ఇటీవల కాలంలో కూడా కొద్ది రోజుల కిందటేనండి ప్రార్థనకి వెళుతున్న వారి మీద భయంకరమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దినాల్లో కూడా అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల మధ్యన ఫిలోమోను ఇంట సంఘము సమకూర్చబడడానికి అతడు అవకాశం ఇచ్చి ఆ సంఘములో తన కుమారుడు పెత్తనం చేయడానికి పెత్తనందారిగా పెట్టలా. ఎక్కడ పెట్టాడు? పరిచారకుడిగా పెట్టాడు. ఆ పరిచర్యలో ఏమయ్యాడంటే యోధుడయ్యాడంట. ఏమయ్యాడు చెప్పండి? యోధుడయ్యాడు. కొలసీ పట్టణానికి సంబంధించిన వాడు ఫిలోమోను. కొలసీ పట్టణంలో సంఘము కట్టబడింది. ఆ సంఘాన్ని ఎవరు కట్టారంటే ఎపఫ్రా అనేటువంటి ఒక వ్యక్తి అక్కడ సంఘాన్ని కట్టాడు. ఆ సంఘాన్ని కట్టి దాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ ప్రాంతంలో దుర్బోధలు వచ్చేసింది. ఆ దుర్బోధలను బట్టి సంఘంలో ఉన్న దేవుని ప్రజలు లోక సంబంధమైన వాటి వైపు ఆకర్షించబడుతూ సంఘంలో నామకార్థ స్థితి వచ్చేసింది. దాన్ని బట్టి ఎపఫ్రా చాలా వేదన పడ్డాడు, కన్నీరు విడుస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో, సంఘంలోనికి దుర్బోధ వచ్చేసింది. సంఘము ఆ బోధన బట్టి లోకం వైపు ఆకర్షించబడతా ఉంది. లోక ఆచారాలు కట్టుబాట్లకు దగ్గరైపోతూ ఉంది. నామకార్థ స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉంది సంఘము అని వేదన పడుతున్నాడు. అలా వేదన పడుతున్నటువంటి దినాలలో రోమా చెరసాలలో ఈ ఎపఫ్రా పౌలు గారిని కలుసుకున్నాడంట. ఎవరిని కలుసుకున్నాడు? పౌలు గారిని కలుసుకున్నాడు. కలుసుకున్నప్పుడు ఈ కొలసీ పట్టణంలో ఉన్న సంఘము దాని యొక్క స్థితిగతులను గురించి చాలా వేదనతోటి ఈ విషయాలన్నీ కూడా పౌలు గారి దగ్గర ప్రస్తావించాడంట. ఎవరు? ఎపఫ్రా. అప్పుడు పౌలు గారు ఆ సంఘము విషయమే ఒక బాధ్యత భారము కలిగిన వాడై ప్రార్థించి ఆ సంఘానికి ఒక లేఖ రాసి పంపించాడు. అదే కొలసీలకు రాసిన పత్రిక. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. కొలసీ పత్రిక ద్వారా అబద్ధ బోధకుల ఆ దుర్బోధను పౌలు గారు ఖండించాడు. లోక సంబంధమైన ఆచారాలకు ఆకర్షించబడి నామకార్థ స్థితిలోనికి వెళ్ళిపోతున్న సంఘాన్ని హెచ్చరించి సరిచేసే ప్రయత్నం పౌలు గారు చేశాడు. ఆ సంఘానికి పత్రిక రాసి ఆ పత్రిక పంపించే ప్రయత్నంలో ఫిలోమోనుకు వ్యక్తిగతంగా ఈ పత్రికను పంపించాడు. ఒనేసిమును గూర్చి. ఎవరు? పౌలు గారు. నేను మీకు ఆ మాటలు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొలసీ పత్రిక మీరు
4వ అధ్యాయం, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం దగ్గర నుండి 9వ వచనం వరకు మనం చదువుదాం. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోటి సేవకుడునైన తూకీకు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియచేయును. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించున్నట్లును అతనిని బాగా గమనించాలి, అతనిని అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నాను. ఇతడు మీ వద్ద నుండి వచ్చిన వాడే. వీరిక్కడి సంగతులన్నీ మీకు కొలసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘానికి పౌలు గారు చెరసాలలో ఉండి పత్రిక రాస్తూ ఆ పత్రికను ఎవరికిచ్చి పంపిస్తూ ఉన్నాడు? తన తోటి సేవకుడైన తూకీకి ఇచ్చి పంపిస్తున్నాడు. ఇప్పుడు అతనికి తోడుగా ఇప్పుడు మరొకరిని జత చేశాడు. అతనెవరు? ఒనేసిము. ఒనేసిమును గూర్చి ఒక మాట ప్రస్తావించాడు అక్కడ. ఇతడు మీ దగ్గర నుండి వచ్చిన వాడే. ఎక్కడి నుంచి వచ్చాడంట? ఎక్కడి నుంచి వచ్చాడంట? మీ దగ్గర నుండి వచ్చిన వాడే. ఇప్పుడు ఒనేసిమును గురించి మనం ఆలోచన చేస్తే, ఈ ఒనేసిము ఫిలోమాను దగ్గర ఒక పనివాడు. ఎవరు చెప్పండి? ఫిలోమాను ఎవరు? ఒక గొప్ప ధనవంతుడు కదా, తన ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివారుల్లో ఒక పనివాడు ఎవరంటే ఒనేసిము. ఆ రోజుల్లో మనం ఈ రోజుల్లో సంతకు వెళ్ళి గేదెలు కొనుక్కుంటాం, గాడిదలు కొనుక్కుంటాం, పశువులను కొనుక్కుంటాం కదా. ఆ రోజుల్లో గొప్పవాళ్ళు, ధనవంతులు సంతల్లో మనుషులను కొనుక్కొచ్చుకునేవాళ్ళు. వాళ్ళ ఇళ్లలో పనులు చేయడానికి, దాసులుగా బానిసలుగా పనిచేయడానికి మనుషులను కొనుక్కొచ్చుకునేవాళ్ళు. అలా కొనుక్కొచ్చుకున్నవారు ఇక వారు బ్రతికినంత కాలం వారి యజమానుల దగ్గర పనిచేయటమే. ఇక నెల జీతాలే ఉండవు. వాళ్ళకి కడుపు నిండి అన్నం పెట్టడం అన్నది అది యజమాని ఇష్టం. పెడితే పెడతాడు, లేకపోతే లేదు. ఆయన పెట్టిందే తినాలి, ఆయన ఇచ్చిందే కట్టుకోవాలి. ఆయన ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి, పని చేయాలి. అటువంటి ఒక దాసుడు ఫిలోమాను దగ్గర ఒనేసిము. రోజులు, వారాలు, మాసాలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మొత్తం మీద ఏం జరిగిందో తెలియదు, కానీ ఫిలోమానుకి ఒనేసిము ద్వారా కొంత నష్టం కలిగిందండి. కొంత నష్టము కలిగింది. అది ఒనేసిము ఉద్దేశపూర్వకంగా చేశాడా, లేకపోతే ఇంకొక విధంగా చేశాడు అన్నది పక్కన పెట్టి, నష్టమైన కలిగి ఉండొచ్చు. లేదా ఫిలోమాను దగ్గర ఉన్నటువంటి కొన్ని వస్తువులు కానివ్వండి, లేదా కొంత ధనము కానివ్వండి, ఇతని ద్వారా, ఒనేసిము ద్వారా అది అపహరించబడింది. దానిని బట్టి ఒనేసిము తన యజమానుడైన ఫిలోమాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? పారిపోయాడు. ఫిలోమాను ఇంటిని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయిన వాడిని సాధారణంగా ఏమంటారు చెప్పండి? దొంగ అంటారు, అంతేగా? అతడు నిజంగా దొంగతనం చేశాడా? ఆ రుజువులు పక్కన పెడితే, చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోతే అతనికి మొదటిగా వేసే ముద్ర ఏంటంటే దొంగ. సో ఒనేసిము ద్వారా కొంత నష్టం జరిగి ఉండొచ్చు. కొంత ధనము కానీ లేదా కొన్ని వస్తువులు కానీ అపహరించబడి ఉండొచ్చు. అవి ఎంతవరకు ఒనేసిమే తీసేడా తీయలేదా అన్న సంగతి పక్కన పెడితే, మొత్తం మీద తన యజమాని విడిచిపెట్టి పారిపోయాడు. పారిపోయి ఎక్కడికి వెళ్ళాడంటే రోమాకు వెళ్ళిపోయాడు. మొత్తం మీద అక్కడ మరి ఎలా పట్టబడ్డాడో ఇతడు కూడా చెరసాల్లోనికి వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోనికి వెళ్ళాడు. అప్పటికి ఆల్రెడీ ఎవరున్నారు అక్కడ? పౌలు గారు ఉన్నారు.
ఈయన కొలసీ పట్టణానికి సంబంధించిన వాడు. కొలసీ పట్టణంలో ఉన్న సంఘములో ఫిలోమాను అనేటువంటి ధనవంతుడు ఉన్నాడు, అతని దగ్గర ఇతడు పనివాడని. ఈ వివరాలన్నీ ఏమి తెలియవు ఎవరికి? పౌలు గారికి. ఒక ఖైదీగా పౌలు గారు చెరసాలలో ఉన్నాడు. ఈ ఒనేసిము కూడా అదే చెరసాలకు కొనుపోబడ్డాడు. కొనుపోబడినప్పుడు పౌలు గారు ఆ సంఖ్యల మధ్యన, ఆ బంధకాల మధ్యన ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ ఉన్నటువంటి తోటి ఖైదీలకు అతడు సువార్త చెప్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. సంఖ్యలను బట్టి పౌలు గారు ఎప్పుడు బాధపడలా, చెరసాలను బట్టి ఎప్పుడు పౌలు గారు బాధపడలా. ఆయన బాధ, ఆయన చింత, ఆయన వేదన ఏంటంటే సంఘములను గూర్చే, దేవుని రాజ్యమును గూర్చే, నశించిపోతున్న ఆత్మల విషయమైన భారమే పౌలు గారిలో ఉంది. ఆయన ఇంట ఉన్న సువార్తను ప్రకటిస్తాడు. చెప్పండి, ప్రయాణంలో ఉన్న సువార్తను ప్రకటిస్తాడు, సమూహంలో ఉన్న సువార్తను ప్రకటిస్తాడు. ఖైదీగా ఒకవేళ న్యాయ తీర్పులో రాజు ఎదుట నిలబెట్టబడినా కూడా అక్కడ కూడా సువార్తనే ప్రకటిస్తాడు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడింది అన్నాడు. మరి ఈ విషయంలో మన దాకా వస్తే మరి మన పరిస్థితి ఏంటి? మన పని, మన పని, మన పని, మన ఉద్యోగం, మన ఉద్యోగం, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన వ్యాపారం, మన పిల్లలు, మన పిల్లలు, వాళ్ళ చదువులు, చదువులు, వారి పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళు, పెళ్ళిళ్ళైతే వారి పిల్లలు, పిల్లలు, పిల్లలు. ఇదే ప్రియ దేవుని సంఘమా, పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి జీవితాన్ని మన ముందుంచి ఓ చిన్న హెచ్చరిక మన ముందు పెడుతున్నాడు. సంఖ్యల మధ్య ఉండి, చెరసాలలో ఉండి, బంధకాలలో ఉండి, శ్రమలలో ఉండి తన తోటి ఖైదీలకు పౌలు గారు సువార్తను చెప్తున్నాడండి. ఎప్పుడైనా మన ప్రయాణంలో పక్కవారికి కనీసం ఒక కడపత్రిక ఇచ్చామా? బాధల్లో ఉన్న మన బంధువుల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా పరామర్శించి 2 మాటలు దేవుని గురించి చెప్పగలిగామా? దేవుని మందిరానికి వారిని ఆహ్వానించగలిగామా? ఇవే మాకు పట్టువండి. ఆశీర్వాదాలు మాత్రం ఇల్లు పట్టకుండా దిగాల. బెడ్రూమ్ నిండిపోవాలి, హాల్ నిండిపోవాలి, కిచెన్ నిండిపోవాలి, స్టోర్ రూములు నిండిపోవాలి. ఆశీర్వాదాలు దించు దించు దించు. ఇదే గొడవ. ఆ ఆశీర్వాదాలన్నీ కూడా భూమి మీద వరకే. కానీ దేవుని కొరకు నువ్వు పనిచేస్తే వచ్చే ఆశీర్వాదాలు భూమి మీద కాదు, పరలోకంలో కూడా నీకు శాశ్వతంగా ఉంటాయి. ప్రభువు నిన్ను మొదటిగా దర్శించి, నిన్ను విడిపించి, విమోచించి, రక్షించింది. దీవించు 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 దాని కొరకు కాదు, నిన్ను బట్టి నీ కుటుంబం, నీ కుటుంబాన్ని బట్టి నీ బంధువర్గం, నీ కుటుంబాన్ని బట్టి నీ స్వజనులు దేవుని వైపు తిరగాలి. దాని కొరకు దేవుడు నిన్ను రక్షించాడు. దాని కొరకు దేవుడు నిన్ను ముందుగా విమోచించాడు. ఖైదీగా ఉండి, బంధకాల్లో ఉండి, చెరసాలలో ఉండి, సంఖ్యల మధ్య ఉండి పౌలు గారు సువార్తను ప్రకటిస్తున్నాడు. పౌలు గారు ఇందాక మనం చదివాం కదా, నా బంధకాల్లో నేను కనిన నా కుమారుడు ఒనేసిము. ఎక్కడికన్నాడంట? దేవుడు నీకు లగ్జరీ లైఫ్ ఇచ్చాడు. నెమ్మదిగా సుఖంగా బ్రతకడానికి కావాల్సినవన్నీ దేవుడు ధారాళంగా ఇచ్చాడు. ఒక్క వ్యక్తిని కన్నావా? ఒక్క వ్యక్తిని ప్రభు దగ్గరికి నడిపించావా? ఒక వ్యక్తి రక్షణకు కారకుడు అయ్యావా? ఒక కుటుంబం దేవుని దగ్గరికి రావటానికి దేవుని పాదాల దగ్గర కన్నీరు విడవగలిగావా? ఇవేం పట్టవంటావా? రేపు ప్రభు దగ్గర నిలబడినప్పుడు ఏం చెప్తావు నువ్వు? పౌలు గారి జీవితం మన ముందు సవాలుగా ప్రభు పెడుతున్నాడండి. చెరసాల్లో మంచి భోజనం పెడతారా? మినరల్ వాటర్ ఇస్తారా? పడుకోయని బెడ్ వేస్తారా? మంచి భోజనం లేదని ఎప్పుడు కూడా పౌలు గారు ఆలోచన, మంచి వాటర్ లేదని ఆలోచన చేయాల, మంచి నిద్ర లేదని ఆలోచన చేయాల. ఆయన ఆకలి సువార్త, ఆయన దప్పిక సువార్త,
ఆయన హృదయ వేదన సువార్త. ఎక్కడున్నా సువార్తను ప్రకటించాడండి. సువార్త ప్రకటిస్తే ఒనేసిము ఆ సువార్తకు పట్టబడి మారు మనసు పొంది రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? రక్షించబడిన తర్వాత అసలు ఏంటి నాయన నీ బ్యాక్గ్రౌండు, నీ సాక్ష్యం ఏంటంటే, అయ్యా నేను కొలసీ పట్టణంలో దేవుని నమ్ముకున్న ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఫిలోమాను. ఎవరైనా? ఫిలోమాను గొప్ప ధనవంతుడయ్యా, చాలా మంచోడయ్యా. ఆయన ఇంట పనివాడిగా నేను తెలుసో తెలియక అవివేకంతో బుద్ధి లేక ఏదో చిన్న పొరపాటు ఆయన ఇంట చేశాను. ఆయన ఎదుట నిలబడి దాన్ని ఒప్పుకోలేక ఆయన నా మీద కోపడతాడేమోనని, పనిష్మెంట్ వేస్తాడేమోనని భయపడి పారిపోయి వచ్చానయ్యా. భయపడి పారిపోయి వచ్చాను. ఎట్టాగో ఇక్కడ వీళ్ళకి చిక్కాను, చెరసాల్లో పడేశారు. ఆ దేవుని మహాకృపలో నేను నీ ఎదుటికి రావటం, నీవు సువార్త ప్రకటించటం, నేను రక్షించబడటం జరిగింది. నా యజమానుడు ఫిలోమాను కొలసీ పట్టణంలో ఉంటాడు. ఆయన ఇంట సంఘం ఉంది. ఆయన భార్య ప్రభువుని నమ్ముకుంది. ఆ సంఘంలో ఆయన కుమారుడు పరిచారకుడు. ఈ వివరాలన్నీ చెప్తే వెంటనే పౌలు గారు అన్నాడు, అది మన ఎఫెఫ్రా గారు కట్టిన సంఘమే. ఆ సంఘాన్ని గురించి ఆయన నాతోటి కొన్ని విషయాలు పంచుకున్నాడు. ఇప్పుడు ఆ సంఘానికి నేను ఒక లేఖ రాస్తున్నా. ఆ లేఖను తూకీకి ద్వారా అక్కడికి పంపిద్దామనుకుంటున్నా. ఇదిగో మరలా నేను తిరిగి నీ యజమాని దగ్గరికి నేను పంపించేస్తాను. వెళ్తావా అంటే, వెళ్తాను బాబు అని దండం పెట్టాడు. ఇంక దీనికి మించిన అవకాశం నాకు ఇంకొకటి లేదు, వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్తాను. సరే, సంఘానికి కావలసినటువంటి విషయాలు ఒక పత్రిక, కొలసీ పత్రిక రాశాడు. అది తూకీ చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఫిలోమానికి వ్యక్తిగతంగా ఒక లెటర్ రాశాడు. ఎవరిని గూర్చి? ఒనేసిమును గూర్చి రాశాడు. ఎవరిని గూర్చి రాశాడు? ఒనేసిమును గూర్చి రాశాడు. ఒక ప్రత్యేకమైన లెటర్ రాసి అది ఒనేసిము ద్వారానే ఇచ్చి పంపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ 2 లెటర్లు చేత పట్టుకొని తూకి, అలాగే ఒనేసిము పౌలు గారి దగ్గర నుండి ఎక్కడికి వచ్చారు? కొలసీ పట్టణానికి వచ్చారు. కొలసీ పట్టణానికి వచ్చి కొలసీ సంఘానికి తూకి ఆ లెటర్ని ఇచ్చాడు. మీరు చదువుకొని ఆ విషయాల్లో మీరు బలపరచబడి మరలా ఈ ఉత్తరాన్ని మీరు లవోదియ సంఘానికి పంపించమని పౌలు గారు చెప్పాడు. మీరు చదువుకొని బలపరచబడిన తర్వాత ఈ ఉత్తరాన్ని మీరు లవోదియ సంఘానికి పంపించండి, వాళ్ళు కూడా చదువుకుంటారు అని తూకి అక్కడ వారందరికీ చెప్పాడు. ఆ తర్వాత ఇప్పుడు ఒనేసిము అదే తూకీని తీసుకొని మరలా ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే ఫిలోమాన్ ఇంటికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఫిలోమాన్ ఇంటికి వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు కదా. ఇప్పుడు వెళ్ళేటప్పుడు భయం ఉంటుందంటారా? ఉండదా? ఉంటుంది. అమ్మో ఏం చేస్తాడో, కోప్పడతాడో, శిక్షిస్తాడో. చంపేసిన అడిగే వాళ్ళు ఎవరు కూడా ఉండదు. కేసులు కూడా ఏముండదు అక్కడ. పని వాళ్ళని, దాసుల్ని, బానిసల్ని, కొని తెచ్చుకునే వాళ్ళని చంపేసిన అడగడానికి ఏముండదండి. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మరి ఏంటి? ఇప్పుడు ఒనేసిము ధైర్యం ఏంటంటే పౌలు గారు తన గురించి రాసిన ఆ ఉత్తరమే. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఆ ఉత్తరాన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని తన పక్కనున్న తూకి దైవజన్ని బట్టి ధైర్యం తెచ్చుకొని ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నాడంటే ఫిలోమాను దగ్గరికి వెళుతున్నాడు. ఫిలోమాను దగ్గరికి వెళ్ళి ఫిలోమానుకి ఆ పత్రిక ఇచ్చాడు. పత్రిక ఇస్తా ఆ చేతులు కట్టుకుని చాలా విధేయుడిగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఫిలోమాను ఆ పత్రిక తీసుకొని చదువుతూ ఉన్నాడు. ఆ పత్రికలో ఒనేసిమును గూర్చి, అతని యొక్క రక్షణ సాక్ష్యాన్ని గూర్చి మాట్లాడుతూ అతని గురించి ఏమన్నాడంటే, ఒనేసిమును గురించి ఏమన్నాడంటే ఒక 2 మాటలు చెప్పి నేను ఒనేసిమును గురించి ఒక 3 మాటలు చదివించి ముగించేస్తాను. ఏమంటున్నాడు చూడండి. మొదటి అధ్యాయంలో 17వ వచనంలో, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతన్ని చేర్చుకునము. ఎవరతడు? ఒనేసిము. అతడు నీకు ఏ నష్టమైనను కలగ చేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో చేర్చు.
అతని ద్వారా గతంలో నీకు ఏదైనా నష్టం కలిగి ఉంటే, అతడు నీకు రుణపడి ఉంటే దానిని నా లెక్కలో చేర్చు. నేనొచ్చి కడతా అని ఒనేసిమును గూర్చి ఫిలోమానికి, అంటే ఒనేసిము యజమానుడైన ఫిలోమానికి ఏం చేస్తా ఉన్నాడు? ఆ లేఖలో రాస్తున్నాడు. ఆ మాట పలుకుతూ ఏమంటున్నాడో తెలుసా? చూడండి 18వ వచనములో, అతడు నీకు ఏ నష్టమైనను కలగ చేసిన ఎడల, నీకు ఏమైనా రుణపడి ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చము. పౌలను నేను నా స్వస్థముతో ఈ మాట వ్రాయిచున్నాను, అది నేనే తీర్తును. చూడండి అలాగ కంటిన్యూ. అయినను నీ ఆత్మ విషయములో నీవే నాకు ఏమై ఉన్నాడంట? రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలగనిమ్ము, క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగచేయము. నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నిన్ను నమ్మి నీకు వ్రాయుచున్నాను. ఫిలోమోను గురించి కూడా ఎంత నమ్మకమో. నేను పంపిస్తున్నాను కదా, నీవు అతన్ని చేర్చుకుంటావు, నీ దగ్గర పెట్టుకుంటావు, అతన్ని ఆదరిస్తావు, అతన్ని పరామర్శిస్తావు, పనివాడిగా కాదు. ఆ పై వచనాలు అంటాడు 15వ వచనంలో, ఇక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎలా ఉండడానికంట? ప్రియ సహోదరుడుగా. వారమా, 10 రోజుల, 20 రోజుల, నెల రోజుల, సంవత్సరమా? కాదండి. ఏమంటున్నాడు? ఒనేసిము బ్రతికినంత కాలం, లేదా నాయనా ఫిలోమోను నీవు బ్రతికినంత కాలం అతడు దాసుడు కాదు, నాకు నీకు ఎటువంటి వాడంట? అబ్బా, ప్రియ సహోదరుడిగా అతన్ని నీవు చేర్చుకో. ఒకప్పుడు ఎవరు చెప్పండి? దాసుడు. ఇప్పుడు ఏమైపోయాడు? ప్రియ సహోదరుడు అయిపోయాడు. ప్రియ సహోదరుడు ఒక నెల రోజులకు కాదు, ఒక సంవత్సరానికి కాదు, బ్రతికినంత కాలం. పౌలు గారిని బట్టి, ఒనేసిము మార్పును బట్టి ఫిలోమోను ఒనేసిమును తన ఇంట చేర్చుకున్నాడు. పనివాడిగా కాదు, ఎలా చెప్పండి? ప్రియ సహోదరుడిగా. ఒనేసిమును ఫిలోమోను చేర్చుకున్నట్టుగా యేసయ్య మనలను కూడా చేర్చుకున్నాడు. యోహాను సువార్తలో రాయబడింది, ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక, ఏమని పిలిచాడు ఆయన? సహోదరులని పిలిచాడంట, స్నేహితులని పిలిచాడంట. ఇప్పుడు మనం అందరం కూడా యేసయ్యకి ఏమైపోయాం చెప్పండి? సహోదరులం అయిపోయాం, స్నేహితులం అయిపోయాం. ఎంతకాలం? ఓ సంవత్సరమా, 2 సంవత్సరాలా? ఎంతకాలం చెప్పండి? మనం బ్రతికి ఉన్నంత కాలం, ప్రభు రాకడ వచ్చు పర్యంతం మనం ఎల్లప్పుడూ ప్రభు కౌగిలిలో భద్రపరచబడినట్లుగా ఆయన మనలను చేరదీస్తున్నాడు. ఇప్పుడు ఒనేసిము మార్పు వచ్చిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఒనేసిములో ఉన్న ఆధ్యాత్మికమైన ఆ క్వాలిఫికేషన్స్ ఏంటో తెలుసండి? ఒక 3 జస్ట్ జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు ఈ మాటలు మీరు ప్రాముఖ్యంగా మనసును పెట్టండి. ఒనేసిము ఒకప్పుడు ఎవరు చెప్పండి? ఫిలోమోను ఇంట ఒక పనివాడు, దాసుడు అన్న మాట మీరు మనసును పెట్టండి. దాసుడు. పాపము చేయ ప్రతివాడు కూడా పాపమునకు ఏమయ్యాడు? దాసుడయ్యాడు. ఫిలోమోను ఇంట ఎలా ఒనేసిము దాసుడుగా ఉన్నాడో, మనం కూడా పాపానికి ఏమై ఉన్నాం? దాసులమై ఉన్నాం. పాపం మనల్ని పట్టుకుంటుందండి. పాపం వలన వచ్చే జీతము మరణం. ఖచ్చితంగా పాపానికి పనిష్మెంట్ ఉంటుంది. ఆ పనిష్మెంట్కే
ఒనేసిము ఏమయ్యాడు? పారిపోయాడు. పారిపోయి చెరసాల్లో ఉన్న పౌలు గారిని కలుసుకున్నాడు. పౌలు గారి ద్వారా దేవుని ప్రేమతో ఒనేసిము దర్శించబడ్డాడు. అలాగే ఈ లోకములో నశించిపోతున్న మనలను దేవుడు తన సేవకుల ద్వారా, తన వాక్కు ద్వారా, సువార్త ద్వారా ఆయన మనలను దర్శించాడు. ఏం చేశాడు? ఆయన మనలను రక్షించాడు. ఒనేసిము కూడా రక్షించబడ్డాడు. దేవుని బిడ్డగా మార్చబడి ఇప్పుడు తన యజమాను దగ్గరికి మళ్ళీ తిరిగి పంపించబడుతున్నాడు. పంపించబడుతున్న క్రమములో ఒనేసిమును గురించి పౌలు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? రక్షించబడినటువంటి ఒనేసిమును గురించి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం. రక్షించబడిన మన జీవితాల్లో కూడా మనం ఆ సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. చూడండి, కొలసీ పత్రిక 4వ అధ్యాయంలో ఇందాక మనం చదివినటువంటి వచ్చిన భాగంలోను ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానండి. చూడండి, 9వ వచనం 4:9. అతడు ఆదరించున్నట్లు అతనిని తూకీకిని పంపిస్తున్నాను, అతనితో కూడా. ఈ మాట మీరు నోట్ చేయండి. నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ వద్దకు పంపుచున్నా. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. ఒనేసిమును గురించి పౌలు గారు ఇస్తున్న స్టేట్మెంటు, సాక్ష్యం ఏంటో తెలుసా? ఎవరంటే అతడు ప్రియ సహోదరుడు, నమ్మకమైన. ఆ మాట చదివినప్పుడు నాకు హృదయం చాలా సంతోషించిందండి. రక్షించబడిన ప్రతి బిడ్డ విషయమై, ప్రతి వ్యక్తి విషయమై ఒక దినాన ప్రభు ఇవ్వవలసిన సాక్ష్యం అది. ఏమని ఇవ్వాలి? దేవుడు నిన్ను గూర్చి, నన్ను గూర్చి సాక్ష్యం ఏమని ఇవ్వాలో తెలుసా? నమ్మకమైన వ్యక్తి. దేవుడు నిన్ను వెతికి రక్షించింది. నీ కొరకు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి తన ప్రాణమును బలిగా అర్పించి నిన్ను విమోచించింది. దేని కొరకు తెలుసా? ఆయన కొరకు నువ్వు నమ్మకంగా బ్రతుకుతావని, నమ్మక ద్రోహం చేస్తావని కాదండి. యూదా ఏం చేశాడు చెప్పండి? ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? నమ్మక ద్రోహాన్ని చేశాడు. ఒనేసిము నమ్మకమైన వాడు. తనకు అప్పగించిన విషయంలో బాధ్యతలు కానివ్వండి, పరిచర్య కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కానివ్వండి, ఒనేసిము నమ్మకమైన వాడు. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు. రాజ్యపాలన విషయంలో దానియేలు నమ్మకస్తుడు. దానియేలు ఎవరు చెప్పండి? నమ్మకస్తుడు. మరి మన పరిస్థితి, ఏంటండి? ఒకరికి 5 ఇచ్చాడంట, ఒకరికి 2 ఇచ్చాడంట, ఒకరికేమో తలంతులు ఇచ్చాడంట. యజమానుడు వెళ్ళాడు దూరదేశం, మరలా తిరిగి వచ్చాడు. 5 తలంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు, 2 తలంతులు ఇచ్చిన వాడిని పిలిచాడు, 1 తలంతు ఇచ్చిన వాడిని తిరిగి పిలిచాడు. 5 వాడన్నాడు, అయ్యా వ్యాపారం చేశాను, 5 సంపాదించాను, ఇదిగో 10. యేసయ్య ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి. ఒక్క మాట ఇక్కడ మనం ఆలోచించేద్దామండి. ఇతడు వ్యాపారం చేసేటప్పుడు యజమానుడు ఉన్నాడా? దూరదేశంలో ఉన్నాడు. కష్టం ఎవరిది? ఇతందేగా. పెట్టుబడి యజమానుడిది, కష్టం ఎవరిది? ఇతందేగా. 5కి ఎన్ని వచ్చినాయి? 5 వచ్చినాయి. మొత్తం ఎంత? 10. చిన్న మాట అండి. యజమాని దగ్గర నిలబడినప్పుడు, అయ్యా 5 ఇచ్చావు, వ్యాపారం చేశాను, లాభం వచ్చింది, లాభం ఇదిగో 4 వచ్చింది.
ఒకటి జేబులో వేసాడా? యజమాని దగ్గరుండి చూశాడా? లేదుగా. 4 అని చెప్తే నమ్మడా? నమ్ముతాడా లేదా? కానీ చెప్పాడా? ఎన్ని సంపాదించాడు? అన్నీ యజమాని చేతిలో పెట్టాడు. యజమానుడు ఏమన్నాడు? బడా నమ్మకమైన. తర్వాత ఓ మాట అన్నాడు. ఎక్కడున్నాడంట నమ్మకంగా? కొంచెములో ఎలా ఉన్నాడంట? నమ్మకంగా ఉన్నావు. నువ్వు 4 చెప్పినా నేను నమ్ముతాను, 4 ఇచ్చినా నేను తీసుకుంటాను. కానీ అక్కడ ఏం పోతుంది? నమ్మకం పోతుంది. ఏం పోతుంది చెప్పండి? నమ్మకం పోతుంది. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు, కొంచెంలో నమ్మకంగా ఉన్నావు. ఇదిగో అనేకమైన వాటి మీద నేను నిన్ను యజమాని సంతోషంలో పాలు పంపులు పొందు. ప్రియ సంఘమా, దేవుని సేవకునిగా బ్రతిమలాడి చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నమ్మకాన్ని కలిగి ఉండు. కుటుంబంలో భార్య భర్త, భర్త భార్య, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలు చూడకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? సేవకుడు గమనించకపోవచ్చు, ఎవరు గమనిస్తున్నారు? సమాజం చూడకపోవచ్చు, ఎవరు చూస్తున్నారు? ఎందుకు? నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు అనేకమైన వాటి మీద ఆయన నిన్ను నియమిస్తాడు. పరిచర్య విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రభువుని సేవించే విషయంలో నమ్మకంగా ఉండాలి, ప్రభువుకి అర్పించే అర్పణ విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒనేసిమును గూర్చి పౌలు గారు ఇస్తున్నాడు. అతడు నమ్మకమైన వాడండి. ఏదైనా అప్పగించవచ్చు, ఎక్కడికైనా పంపించవచ్చు, ఎంత ధనమైన అతని చేతిలో పెట్టచ్చు. కారణం ఏంటి? అతడు నమ్మకమైన. నా దేవుడు నిన్ను నమ్మకమైన వానిగా ఎంచితే, నిన్ను చూడగలిగితే నీ కొరకు అనేకమైన వాటిని ఆయన సిద్ధపరిచాడు నీ చేతిలో పెట్టడానికి. అవి నువ్వు పొందుకోవాలి అంటే మొదట నీలో ఏం చూడాలి? ఆయన. మనం చిన్న వాటి దగ్గర ఒక్కోసారి తొలగిపోతుంటామండి. నమ్మకత్వంలో జాగ్రత్త పడదాం. నమ్మకత్వాన్ని కోల్పోవద్దు దేవుని దగ్గర. నువ్వు నమ్మకంగా ఉంటే బోలెడు దేవుడు నీ చేతిలో పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆ నమ్మకత్వాన్ని కోల్పోతే అవన్నీ దేవుడు పక్కకి నెట్టేస్తాడు, నువ్వు నష్టపోతావు. రెండవదిగా ఒనేసిమును గురించి నేను చెప్తున్నాను. చూడండి, ఫిలోమోను రాసిన పత్రికలో పౌలు గారు అతని గురించి చెప్పిన మాట 12వ వచనం. నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపించుచున్నాను. ఏమంటున్నాడు? ఒనేసిమును గూర్చి ఫిలోమోనుకి పత్రిక రాస్తూ ఏమంటున్నాడు తెలుసా? ఒనేసిము ఎవరో తెలుసా? నా ప్రాణము వంటి వాడు. ఒనేసిము సేవకుని ఎంత హత్తుకున్నాడో. ఎంత హత్తుకుంటే ఆ మాట చెప్పాలండి. అందరి గురించి చెప్పగలరా? ఒనేసిము ఎవరు అనుకున్నావు? నా ప్రాణము వంటి వాడయ్యా ఫిలోమోను. అతను నీ దగ్గరికి పంపిస్తున్నా అంటే నా ప్రాణాన్ని పంపిస్తున్నాను నీ దగ్గరికి. ఎంత గొప్ప సాక్ష్యం అండి ఒనేసిము. హల్లెలూయా. ఒకప్పుడు దొంగ బుద్ధే, ఒకప్పుడు యజమానికి నష్టాన్ని కలిగించేవాడే. కానీ ఇప్పుడు రక్షించబడిన తర్వాత దానికి పూర్తిగా భిన్నంగా తన యజమానిని హత్తుకుంటున్నాడు, తన సేవకుని హత్తుకుంటున్నాడు, తన దేవుణ్ణి హత్తుకుంటున్నాడు, ప్రాణంగా కలిసిపోతున్నాడండి ఒనేసిము. ఖచ్చితంగా ఈ అనుభవం మనకు కావాలి. హల్లెలూయా. మోయాబుని విడిచిపెట్టడం ఒక అనుభవం అయితే, యూదా బెత్లెహేముకు వెళుతున్న నయోమిని హత్తుకోవటం ఇంకొక అనుభవం. ఓర్ప ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఏం పెట్టి వెళ్ళిపోయింది చెప్పండి?
దొంగ ముద్దు అది. స్తోత్రం చెప్పండి. రూతు ఏం చేసింది? హత్తుకుంది. హత్తుకొనుటలో ఏమంది? నీ దేవుడే, నీ జనమే, నువ్వెక్కడుంటే, నువ్వు చచ్చిపోయిన చోట నేను చచ్చిపోతా, నీవెక్కడ సమాధి చేయబడితే నేను కూడా అక్కడే. నయోమి ప్రాణంతో ప్రాణంగా రూతు కలిసిపోయింది. హల్లెలూయా. అందుకునే బోయాజుకు భార్య అయింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలోనికి చేర్చబడింది. దావీదుకు నాయనమ్మ. స్తోత్రం చెప్పండి. ఉత్తగా అయిపోయిందా? ఉత్తగా అయిపోయిందా? హత్తుకుంది. నయోమి ప్రాణానికి ప్రాణంగా కలిసిపోయింది. ఇప్పుడు ఒనేసిము పౌలు గారి ప్రాణం వంటి వాడైపోయాడంట. ఆ మాట చదువుతున్నప్పుడు ఎంత ఆశ్చర్యం అనిపించిందండి. మనం కూడా మన జీవితంలో యేసయ్యతో అలా కలిసిపోవాలి. హల్లెలూయా. అంతగా మనం దేవుళ్ళు ఆత్మీయంగా ఎదగాలండి. వచ్చాం వెళ్ళాం కాదు. ప్రియ దేవుని సంఘమా, దేవుడు నా హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆశీర్వాదాన్ని గురించి నేను మాట్లాడదామన్నా, ఇది జూలై మాసం మొదటి ఆదివారం. హెచ్చరికలు ఎందుకు, గద్దింపులు ఎందుకు? కాస్త శుభాన్ని పలుకుతూ సంఘాన్ని దీవిద్దామని నా మటుకు నేను ప్రార్థనలో ప్రభు దగ్గర పెరుగులాడుతూ ఉంటుంటే దేవుని ఆత్మ బలవంతం చేస్తూ ఉంది. కాదు కాదు కాదు, సంఘము నా ప్రాణంగా మారిపోవాలి. ఒనేసిము పౌలుకు తన ప్రాణానికి అంటినట్లుగా సంఘము నన్ను అంటుకోవాలి. ఈ విషయాలు చెప్పు. వాళ్ళు నన్ను అంటుకుంటే నావన్నీ ఎవరి వాళ్ళవేగా, ఆయనవన్నీ మనవి కాదా? మనకి దాని మీద ఎందుకు? రాజే మనోడైతే చెప్పండి ఏం కొరవ అవుతుంది మనకి? వడ్డించేవాడు బంతిలో మనోడైతే నువ్వు ఏ మూల కూర్చుంటే రాదు నీ దగ్గరికి. చెప్పండి, ఏ మూల కూర్చున్నా వచ్చేస్తుంది. ఏది మిస్ అవ్వదు, వరుసగా అన్నీ వస్తాయి. బంతిలో కూర్చున్న వాళ్ళకన్నా ఇంకా లెక్క పెట్టి వేస్తారేమో, కానీ వడ్డించేవాడు నీ వాడైతే లెక్కకు మించి తినో ఆ పట్టు అని వేస్తారా లేదా? దీవించేవాని ప్రాణము మనమైతే దీవులన్నీ ఎవరివండి? మనమే కదా. ఈ లాజిక్ మనం వదిలిపెట్టేస్తాం. ఎప్పుడవుతాం మనం ఆయన ప్రాణం వంటి వారు? చెప్పండి. అంతగా మనం ఆయనను హత్తుకోవాలి. ఏం చేయాలి? మనం హత్తుకోవాలి. ఒకటి ఏంటి చెప్పండి? నమ్మకమైన వాడు. రెండు, పౌలు ప్రాణం వంటి వాడు అయిపోయాడు. ఈ మాట తిమోతిని గురించి చెప్పలేదండి. తిమోతి మీద 2 పత్రికలు ఉన్నాయి. తిమోతి మీద 2 పత్రికలు ఉన్నాయి. తిమోతిని గురించి చెప్పాడా? తూకీని గురించి చెప్పాడా? పౌలు గారితో ఉన్నటువంటి వారిని గురించి ఎవరిని గురించి చెప్పలే ఈ మాట. ఒనేసిమును గురించి చెప్తున్నాడు. అతడు నా ప్రాణము వంటి వాడయ్యా, అతన్ని పంపిస్తున్నాను నీ దగ్గరికి. అంటే ఇప్పుడు అతడు వస్తే నేను వచ్చినట్టే. స్తోత్రం చెప్పండి. ఏది మన సాక్ష్యం? మూడోదిగా సమయాన్ని బట్టి ముగించేస్తున్నాను నేను. ఇదే ఫిలోమోను పత్రిక 11లో ఏమంటాడంటే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ఏమయ్యాడు? ప్రయోజనకరమైన వాడాయను. ఏమయ్యాడంట? ప్రయోజనకరమైన వాడాయను. ఇద్దరిని మెన్షన్ చేస్తున్నాడు, నీకును నాకు. మునుపేమో నీకు నిష్ప్రయోజనమైన వాడు. మునుపు అంటే గతం, అతడు నీకు పనికిరాలా, కానీ ఇప్పుడు పనికి వస్తాడు. హల్లెలూయా. గతంలో నీకు పనికిరాలా, నిష్ప్రయోజనమైన వాడు, కానీ ఇప్పుడు నీకు, నీతో పాటు నాకు ఏమయ్యాడంట?
ప్రయోజనకరమైన వాడయ్యాడంట. ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ కుటుంబానికి ఎలా ఉండాలో తెలుసా? ప్రయోజనకరమైన వాడివిగా ఉండాలి. భర్త స్థానంలో ఉన్న నీవు, భార్య స్థానంలో ఉన్న నీవు, కుమారుడుగా కుమార్తెగా ఉన్న నీవు నీ కుటుంబానికి ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉండాలి. కుటుంబం పట్ల బాధ్యత లేకుండా, కుటుంబ విషయమై భారము లేకుండా, బాధ్యతలు లేకుండా మనం ఉండకూడదండి. ఒక తండ్రిగా మన బాధ్యతలు మనం వహించాలి. ఒక తల్లిగా కుటుంబంలో మన బాధ్యతలు మనం వహించాలి. పిల్లలంగా మన బాధ్యతలు మనం వహించాలి. రెండోది, సంఘములో దేవుడు నిన్ను ఎక్కడ పెట్టాడో అక్కడ నీ బాధ్యతలు నీవు వహించాలి. సంఘానికి నీవేమవ్వాలి చెప్పండి? ప్రయోజనకరమైన వాడవు కావాలి. కుటుంబానికి ప్రయోజనకరమైన వాడవై ఉండాలి. సంఘానికి నువ్వు ప్రయోజనకరమైన వాడవై ఉండాలి. కొంతమంది పిల్లలు కుటుంబంలో బాధ్యత లేని వారుగా ఉంటారు. వారికి ఓ దైవజనుడు పేరు పెట్టాడు, అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఇక వాళ్ళు భోజనానికి తప్పితే ఇక ఏ పనికి పనికిరారంట. దేనికి పనికొస్తారు చెప్పండి? తల్లి కష్టం పట్టదు, తండ్రి కష్టం పట్టదు, వాళ్ళకి ఇంట్లో ఉన్న ఇబ్బందులు పట్టవు, అవసరతలు పట్టవు, మంచి చెడ్డలు పట్టవు. అటువంటి బిడ్డలను బట్టి ఏ తల్లి ఏ తండ్రి చెప్పగలడు ఈ బిడ్డ ప్రయోజనకరమైన వాడని? ఈ బిడ్డ ప్రయోజనకరమైనదని ఏ తల్లిదండ్రులు చెప్పగలరు చెప్పండి? పిల్లలుగా తల్లిదండ్రులు రెక్కకేం రావాలి? అక్కరకు రావాలి. కష్టానికి అక్కరకు రావాలి, ఖర్చుకు అక్కరకు రావాలి. ఎదుగుతుండగా కుటుంబంలో మనం ప్రయోజనకరమైన వారంగా ఉండాలి. అలాగే సంఘములో కూడా ఎలా ఉండాలి చెప్పండి? మనం ప్రయోజనకరమైనటువంటి వారంగా వెళ్ళాం కాదండి. దేవుడు ఒక కుటుంబంగా, సార్వత్రిక సంఘంగా ఆయన మనల్ని కడుతున్నాడు. హల్లెలూయా. సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవం. ఏ అవయవం పని ఆ అవయవం చేయాలి. గోరుకు కూడా ఒక పని ఉంటుందండి, తెలుసా? గోరుకు కూడా ఒక పని ఉంటుంది, కానీ అది అందరూ గ్రహించలేరు. ఒక వస్తువును మనం పట్టుకోవడానికి మనకు పట్టునిచ్చేది, గుప్పిడికి పట్టునిచ్చేది ఏంటి చెప్పండి? గోరే. సంఘములో నీ పాత్ర, నీ బాధ్యత, నీ పని నువ్వు గుర్తించి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు దేవుని ఎదుట కనబడాలి. నిష్ప్రయోజనకరమైన స్థితిలో నీవు ఉండకూడదు, నిర్జీవ స్థితిలో నీవు ఉండకూడదు, నిష్ప్రయోజనకరమైన వ్యక్తిగా నీవు ఉండకూడదు. యజమానుడు వాడుకొనుటకు అర్హతమైనటువంటి ఒక పాత్రగా, పనిముట్టుగా యజమాని చేతిలో నీవు ఉండాలి. అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. యజమానుడు వాడుకోవడానికి నువ్వు అందుబాటులో ఉండాలి. ఎక్కడ ఉండాలి చెప్పండి? అంతే కదా. పాంపిల్లో ఒకటి వచ్చింది, సరైన కర్ర కావాలని దానికోసం దేవలాడతాడా? అందుబాటులో ఉన్న ఏదో కర్ర తీసుకొని కొడతాడా? అంతే కదా. సరైన సరివి కడ్డి ఒకటి కావాలని చెప్పి మార్కెట్కి వెళ్తాడా? ఇంట్లో ఏ పొలం ఉన్నా ఆ పొల పట్టుకొని దాన్ని కొట్టేస్తాడు. అందుబాటులో, యజమానుని చేతిలో అందుబాటులో ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా నీవు మారుతావు. ఒనేసిమును గూర్చి పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం: ఒకటి, నమ్మకమైన వాడు. రెండు చెప్పండి, రెండు ఎవరైనా పౌలుకు ప్రాణం వంటి వాడయ్యాడు. మూడవది, ఫిలోమానుకి పౌలు గారికి కూడా ఏమయ్యాడు? ప్రయోజనకరమైనటువంటి వాడయ్యాడు. మరి మన పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించాలి.
ఫిలోమాన్ ఎవరు చెప్పండి? ధనవంతుడు, తన కుటుంబంతో దేవుణ్ణి కలిగినవాడు, తన పిల్లలను దేవుని పనిలో ప్రోత్సహించినవాడు, తన ఇంట సంఘమును కట్టినవాడు. అతడు కొలసీ పట్టణవాసి, ఎఫ్రా సంఘమునకు చెందినవాడు. అతని ఇంట పనివాడు బానిస ఒనేసిము. అతనికి నష్టాన్ని కలిగించి, కొంత ధనాన్ని అపహరించి లేదా పాడు చేసి, యజమాని దగ్గర నిలవలేక చెప్పుకోలేక పారిపోయిన వ్యక్తే ఒనేసిము. పారిపోయి రోమా చెరసాల్లో ఉన్న పౌలు గారి దగ్గర చేరాడు. అక్కడ బంధకాల్లో, చెరసాల్లో సంఖ్యల మధ్య పౌలు గారు స్వార్థ ప్రకటించగా ఒనేసిము రక్షించబడి ఏమయ్యాడు చెప్పండి? దేవుని కొరకు నమ్మకమైన వ్యక్తి అయ్యాడు. దేవుని సేవకునికి ప్రాణం వంటి వాడయ్యాడు. మూడోది, అతడు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు. ఆ అనుభవాల్లోనికి ప్రభు మనల్ని కూడా నడిపించును గాక. అనుభవాలకు మనం వచ్చినప్పుడు పౌలు గారు అంటున్నాడు, ఇక దాసుడు కాదు ఒనేసిము, ఎవరు చెప్పండి? ప్రియ సహోదరుడు కాబట్టి ఎల్లప్పుడూ నీ దగ్గర అతడు ఉంటాడు. మనం కూడా యేసయ్య దగ్గర ఎల్లప్పుడూ ఉండే ఆ కృప, ఆ భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగినటువంటి వారు మోకరించే ప్రయత్నం చేయండి. చేతులు ఎత్తి ఒకసారి మనం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడు ఒనేసిము. తన యజమానికి నష్టాన్ని కలిగించిన వాడు, తన యజమాని సొత్తు అపహరించినటువంటి వాడు, యజమాని ఎదుట నిలవలేక పారిపోయిన వాడు, ఒక దాసుడుగా ఒనేసిము కనబడుతున్నాడు. కొలసీ నుండి రోమా పట్టణానికి పారిపోయాడు. అక్కడ రోమా సైనికులకు చిక్కి చెరసాలలోనికి నెట్టివేయబడ్డాడు. చెరసాలలో ఉన్న ఒనేసిమును పౌలు గారి ద్వారా దేవుని ప్రేమ దర్శించింది. నిన్ను నన్ను కూడా దేవుని ప్రేమ ఎంతగానో దర్శించింది. ఈ రోజున మనం ఎలా ఉన్నా? పౌలు గారు సంఖ్యల మధ్య ఉండి, బంధకాల మధ్య ఉండి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈ రోజున దేవుడు నీకు నాకు అన్ని వనరులు ఇచ్చాడు. నెమ్మదిగా బ్రతకడానికి, సుఖంగా బ్రతకడానికి మంచి ఇల్లు ఇచ్చాడు, మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, చేతి పని ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి పిల్లలను దేవుడు నీకు ఇచ్చాడు. నీ ప్రయాణంలో ఎంతమందికి స్వార్థ చెప్పగలుగుతున్నావు? నీ బంధువులకు ఎంతమందికి దేవుని గురించి నువ్వు చెప్పగలుగుతున్నావు? ఎంతమందికి నువ్వు స్వార్థ చెప్పగలుగుతున్నావు? పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, సువార్తను గుర్చిన భారం నీకుందా తల్లి? సువార్తను గుర్చిన భారం నీకుందా నాయనా? ఎందరో నశించిపోతూ ఉన్నారు, ఆరని అగ్నికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఎరగకే దినదినము కొన్ని వేల మంది చనిపోతూ ఉన్నారు. వారిలో నీ స్వజనులు లేరా? నీ బంధువులు లేరా? నీ తోబుట్టువులు లేరా? వారి విషయమై నీకు భారము లేక నిర్విచారంగా ఎలా ఉండగలుగుతున్నావు? నిర్విచారంగా ఉండడానికి ఆ దేవుడు నిన్ను దర్శించింది.
నిర్విచారంగా ఉండడానికి ఆ దేవుడు నిన్ను రక్షించింది. నీ కుటుంబం పట్ల నీకు భారం లేదా? నీ తోబుట్టువుల విషయమై నీకు భారము లేదా? వారిని గురించి సువార్తను ప్రకటించాలన్న ఆలోచన నీకు లేదా? ఇంకా ఎప్పుడు దీవించు 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 దీవించబడిన నీవు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నావు? ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నశించిపోతున్న ఆత్మలు నీ కళ్ళ ముందే అగ్నిలోనికి వెళ్ళిపోతూ ఉండగా, పాతాళానికి అప్పగించబడుతూ ఉండగా, వారి విషయమై భారము లేక నీవు ఉంటావా? భారము లేక ఉంటావా? అయ్యా, నేను సువార్త ప్రకటిస్తాను, పౌలు గారి వల్ల నేను సువార్త ప్రకటిస్తానయ్యా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ దివ్య శరణం. ఇదిగో దేవా ఆపాదమస్తకం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు. క్షమకాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయా. నశించే ఆత్మలను నీ దరి చేర్చే కృప నిమ్మయా. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం. ఇదిగో దేవా ఆపాదమస్తకం. పలుమార్లు వైతొలగినాను పరలోక దర్శనము నుండి. యేసయ్యా, పలుమార్లు వైతొలగినాను
పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపునకు తగినట్టు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను దరి చేర్చినావయ్యా. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా చెప్దాం. ఆపాదమస్తకం అందరము చేతులెత్తి చెప్దామా? ఇదిగో దేవా ఆపాద విస్తార పంట పొలము నుండి అందరము చేతులెత్తి కష్టించి పని చేయ చెప్దామా? విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ కన్నీటితో విత్తు మనసు యేసయ్యా కలకాల మరి నాకు నొసగు. అందరం చెప్దామా? కన్నీటితో కలకాల మరి నాకు నొసగు. క్షమకాలమైనా నిన్ను గణపరచు బ్రతుకు నిమ్మయ్యా. నశించు ఆత్మలను నీ దరి చేర్చే కృప నిమ్మయ్యా. నశించు ఆత్మలను నీ దరి చేర్చే కృప నిమ్మయ్యా. అందరము చేతులు తడుగుదామా? కృపనివ్వండయ్యా, కృపనివ్వండయ్యా, కృపనివ్వండయ్యా. నశించిపోతున్న నా జనులు, నశించిపోతున్న నా స్వజనులు, నశించిపోతున్న నా బంధువులు, నశించిపోతున్న నా స్నేహితులయ్యా, వారిని మీ చెంతకు చేర్చే కృప ఇవ్వండయ్యా, కృప ఇవ్వండయ్యా. మీ సన్నిధికి నడిపించే కృప ఇవ్వండయ్యా. పౌలు గారు బంధకాల్లోకి వెళ్ళిన కుమారుడు ఒనేసిము నాయన మాకెన్నో వనరులు ఇచ్చారయ్యా, ఎన్నో దీవెనలు ఇచ్చారు ప్రభా. ఒకరిని కూడా నీ కొరకు మేము సంపాదించలేకపోతున్నామయ్యా, ఒకరిని కూడా నీ కొరకు సంపాదించలేకపోతున్నాము తండ్రి. ఆ భారం మాలో రగిలించండి అయ్యా, ఆ భారం మాలో మండించండి అయ్యా. మేము సోమరులం కాకూడదు ప్రభు. ఒక్కొక్క హృదయాన్ని మీరు మండించండి అయ్యా, ఒక్కొక్క హృదయాన్ని మండించండి తండ్రి, ఒక్కొక్క హృదయాన్ని మండించండి నాయన. సువార్తను గురించి భారాన్ని రగిలించండి నాయన, సువార్తను గురించిన భారము నాయన ప్రతి హృదయంలో మీరు రగిలించండి నాయన. అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించున్నట్లుగా, అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించున్నట్లుగా ఆ భారము మా హృదయంలో రగిలించండి అయ్యా, ఆ భారం మా హృదయంలో రగిలించండి అయ్యా. నాశనానికి జోగుతున్న వారి విషయమై ఒక భారం ఉండాలయ్యా. చెడు వ్యసనాలలో పట్టుబడి నాశనానికి వెళ్ళిపోతున్నారయ్యా, పాప సంబంధమైన కార్యాల్లో నాశనానికి వెళ్ళిపోతున్నారు ప్రభా. కుటుంబాలు పతనమైపోతున్నాయి నాయన, యవనస్తుల జీవితాలు పతనమైపోతా ఉన్నాయి ప్రభా. రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా, రక్షించండి అయ్యా. నీ పిల్లల విషయమై భారము, నీ యజమానుడి విషయమై భారము, నీ తల్లిదండ్రుల విషయమై భారము
నీ హృదయంలో రగలని రగలని, మానని వేదనగా రగలని, మానని వేదనగా రగలని. ఒనేసిము వలె మనం మారిపోవాలి, నమ్మకమైన వ్యక్తులంగా మారిపోవాలి, ప్రాణమునంటిన వారముగా మారిపోవాలి, ప్రయోజనకరమైన వ్యక్తులంగా మనం మారిపోవాలి. అనుభవాలలో నాయన నడిపించండి. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. పరిశుద్ధ తండ్రి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా. ఇది నా ఫిలోమానును, పౌలు గారిని, ఒనేసిమును మా ముందు ఉంచి గొప్ప ఆత్మీయ పాఠాలు మాకు మీరు నేర్పారు. ఫిలోమాను ధనవంతుడైన ధనాన్ని బట్టి గర్వించలేదు. కుటుంబంగా ప్రభువును అయా సేవించగలిగాడు. తన పిల్లలను పరిచర్య కొరకు ప్రోత్సహించగలిగాడు. పౌలు గారు సంఖ్యల మధ్య ఉండి ఆయన సువార్తను ప్రకటించి ఒనేసిమును కన్నాడు. రక్షించబడిన ఒనేసిము నమ్మకమైన వ్యక్తిగా, సేవకుని ప్రాణమును అంటినవాడుగా, ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఒనేసిమును మేము చూస్తున్నాం. ఈ అనుభవాలలో మమ్మలను స్థిరపరిచి నడిపించండి. ఈ దినము దేవుని సన్నిధిలో చేరిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించి మహిమ పొందండి. యేసు నామమును ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, ఆమేన్.